హలో వెల్కమ్ టు ఎన్టీవీ హెల్త్. దిస్ ఇస్ సర్తాజ్. సో మనం ఇప్పటిదాకా ఫ్రీక్వెన్సీ థెరపీలో చాలా విశేషాలు తెలుసుకున్నాము. అసలు ఎక్కడెక్కడ ఫ్రీక్వెన్సీ థెరపీ వాడతారు, దేన్ని క్యూర్ చేయడానికి ఫ్రీక్వెన్సీ థెరపీ వాడచ్చు అని చాలా విశేషాలు తెలుసుకున్నాం. అయితే మరిన్ని విశేషాలు మనకు చెప్పడానికి మనతో పాటు శ్రీచందన గారు ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ ఉన్నారు. హలో అండి. హలో అండి. జనరలీ మన బాడీలో చక్రాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు, రైట్? సో ఆ చక్రాలు హెల్త్ని చాలా ప్రభావితం చేస్తే అంటారు. మరి ఫ్రీక్వెన్సీ థెరపీ నుండి ఈ చక్రాలని ఏమైనా ప్రభావితం చేయొచ్చు అని అంటారా? యాక్చువల్గా చాలామంది చక్రాస్ గురించి తెలీదు కూడాను. ఎందుకంటే యూజువల్గా యోగా లేదా అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ చక్రాస్ని మన బాడీలో 7 మెయిన్ చక్రాస్ ఉంటాయి. ఈ 7 మెయిన్ చక్రాస్ని కూడా మనము యాక్టివేట్ చేసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది, మన బాడీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. బికాజ్ ఇది యోగా చేసిన వాళ్ళకి, మెడిటేషన్ చేసిన వాళ్ళకి చాలా చాలా ఈజీ వాళ్ళకి దాన్ని యాక్టివేట్ చేసుకోవడం. కానీ అది ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. కానీ ఇలాంటి పర్టికులర్ మన ఫ్రీక్వెన్సీ థెరపీ మీరు వినే ఉంటారు. ఇన్ని రోజులు మీరు ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి వింటూ ఉన్నారు. సో దాంట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇవాళ చక్రాస్ గురించి మనం తెలుసుకుంటాం. సో ఈ చక్రాస్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ పర్టికులర్ చక్రాస్ ఏం చేస్తాయి మన బాడీకి, అవి ఎక్కడ ఉంటాయి? సో దేర్ ఆర్ 7 చక్రాస్. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. దట్ ఈస్ వాటిని చక్రాస్ని ఏమంటామంటే ఎనర్జీ లెవెల్స్. దేర్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ ఇన్ అవర్ బాడీ మాట. ఆ పర్టికులర్ బాడీలో పర్టికులర్ లొకేషన్స్లో ఎనర్జీ సెంటర్స్ అవి సరిగ్గా యాక్టివేట్ అవుతాయి. మన ఆర్గన్స్ అయినా మన మజిల్స్ అయినా అన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇట్ నీడ్స్ టు స్టే ఓపెన్ ఆర్ బ్యాలెన్స్డ్ అంటారు. అంటే అది బ్యాలెన్స్డ్గా ఉంటే అటు పూర్తిగా నెగిటివ్గా వెళ్ళిపోకూడదు, అటు పూర్తిగా పాజిటివ్గా కూడా వెళ్ళిపోకూడదు. అప్పుడు ఏమవుతుంది, మనకి నెగిటివ్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దాన్ని బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. ఆ బ్యాలెన్స్గా పెట్టుకోవడానికి మన చిన్ని పర్టికులర్ డివైస్, హీలీ డివైస్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దానికి ఇమ్మీడియట్గా మనకి ఏంటంటే ఆ పర్టికులర్ హీలీలో ఒక చక్రాస్ 7, యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ 7 చక్రాస్. నేను ఆ 7 చక్రాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హీలీ ఎలా దానికి పనిచేస్తుందో నేను చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ రూట్ చక్ర. అది బేస్ ఆఫ్ ద స్పైన్ దగ్గర ఉంటుందన్నమాట. ఆ బేస్ ఆఫ్ ద స్పైన్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ రూట్ చక్ర అంటారు. ఆ రూట్ చక్ర ఏం చేస్తుంది, ఇట్ డీల్స్ విత్ సర్వైవల్ అండ్ సెక్యూరిటీ నీడ్స్. సర్వైవల్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ వస్తుంది. అండ్ ఒకవేళ అది రెడ్ కలర్లో రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ అది ఇంబ్యాలెన్స్లో ఉంటే మనకి ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. మనకి వీ ఫీల్ వెరీ అన్సేఫ్ అండ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రియాలిటీ. మనకేంటంటే రియాలిటీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. ఇదే మనకి నెక్స్ట్ చక్ర విచ్ ఇస్ జస్ట్ బిలో ద అబ్డమన్ అన్నమాట. విచ్ ఇస్ జస్ట్ బిలో ద అబ్డమన్, దిస్ ఇస్ కాల్డ్ as సేక్రల్ చక్ర. ఈ సేక్రల్ చక్ర అనేది ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అండ్ సెక్షువాలిటీ. సో ఈ పర్టికులర్ చక్ర బ్యాలెన్స్ లేకపోతే అదేమవుతుంది, దే ఫీల్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్, లైఫ్ మీదే కంట్రోల్ లేదు అన్నట్లుగా ఫీల్ అవుతారు. అండ్ ఈ పర్టికులర్ చక్ర అనేది ఆరెంజ్ కలర్లో రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ వన్ విచ్ ఇస్ కాల్డ్ as సోలార్ ప్లెక్సస్, జస్ట్ అబౌవ్ ద అబ్డమన్ లెవెల్. దీనికి ఏంటంటే ఇట్ డీల్స్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవరాల్ సెల్ఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నమాట. ఇట్స్ ఎల్లో కలర్లో అది రిప్రజెంట్ అవుతుంది. ఇది ఒకవేళ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతే మనకి ఏమవుతుంది అంటే వీ ఫీల్ వెరీ సాడ్, డిస్కరేజ్డ్, ఎమోషనల్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, చాలా నీరసంగా ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ ఎప్పుడు కూడా మోటివేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అన్నమాట. చాలా డీమోటివేటెడ్గా వాళ్ళు ఉంటారు. అండ్ ద నెక్స్ట్ చక్ర ఈజ్ కాల్డ్ as హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ఈజ్ లొకేటెడ్ అబౌవ్ ద హార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ అన్నమాట. సో ఇది మనకి ఏ కలర్లో ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ పర్టికులర్ చక్ర రిప్రజెంట్స్ గివ్ అండ్ రిసీవ్ అంటారు. అంటే ఎమోషన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాంటివన్నీ కూడా ఈ హార్ట్ చక్ర రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఈ పర్టికులర్ ఇదే ఒకవేళ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతే ఏమవుతుంది, డిస్ట్రస్ట్, జెలసీ ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్,
ఇలాంటి ఏంటంటే క్యారెక్టర్స్ రిప్రజెంట్ అవుతాయి. నెక్స్ట్ చక్ర ఈజ్ కాల్డ్ అస్ థ్రోట్ చక్ర. ఇది థ్రోట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇట్ డీల్స్ విత్ ద అబిలిటీ టు లిజన్ అటెంటివ్లీ. మనం ఏదైనా కమ్యూనికేషన్ చేయాలి అన్నానో అది ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది ఇది బ్యాలెన్స్డ్గా ఉంటే. ఎప్పుడైతే మన అన్బ్యాలెన్స్డ్లో ఉందో అప్పుడు ఏమవుతుంది, స్ట్రగుల్ టు ఎక్స్ప్రెస్ ఆర్సెల్స్ అండ్ ఒక్కొక్కరికి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయినప్పుడు చాలా హార్ష్ వాయిస్ వచ్చేస్తుంది. అంటే చాలా ఏంటంటే ఎదుటి వ్యక్తికి అది వాళ్ళు ఏదో గట్టిగా చెప్పినట్లుగా లేకపోతే కోపంగా చెప్పినట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది, అలాంటి వాయిస్ వస్తుందన్నమాట. ఈ పర్టికులర్ చక్ర అనేది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. థర్డ్ ఐ చక్ర, ఇట్ ఈస్ థర్డ్ ఐ అనేది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫోర్ హెడ్, బికాజ్ ఇట్ ఈస్ కాల్డ్ as థర్డ్ ఐ చక్ర. ఇట్ ఈస్ లొకేటెడ్ on the forehead between the eyes, deals with intuition and ability to move past our ego. అంటే ఏంటి, మన ఎప్పుడు కూడా అహం అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా మనం వీ కెన్ ఓవర్కమ్ దాట్ అండ్ వీ కెన్ డీల్ విత్ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ అస్. సో ఈ పర్టిక్యులర్ డార్క్ బ్లూ ఆర్ పర్పుల్ అనొచ్చు ఈ కలరు. అండ్ వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఏమవుతుంది మనకి, యూజువల్గా ల్యాక్ ఆఫ్ టెలిపటిక్ అబిలిటీస్ అంటారు. అంటే మనం యూజువల్గా దిస్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్ అన్నమాట. సో వెన్ ఎవర్ వీఆర్ డీలింగ్ విత్ దిస్, ఒకవేళ మనకి యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి ఆర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే మన థాట్స్ మంచిగా ఉండవు, నెగిటివ్గా ఉంటాయి. యూజువల్గా మనకి ఏంటంటే చావు అనేది భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో లాస్ట్ చక్ర, సెవెంత్ చక్ర ఈజ్ కాల్డ్ as క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట నిదుటిమైన. సో లొకేటెడ్ at the crown of a head and deals with higher consciousness. యూజువల్గా స్పిరిచువల్ లెవెల్లో ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. ఏంటంటే వీ విల్ గెట్ కనెక్టెడ్ ఇన్ ఏ స్పిరిచువల్ వే టు గాడ్ అంటారు. సో దిస్ ఈజ్ మోర్ ఇన్ టు దిస్ క్రౌన్ చక్ర. ఈ పర్టికులర్ కలర్ అనేది వైట్ కలర్లో ఎక్కువ ఉంటుంది అండ్ ఇది ఒకవేళ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతే ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అంటే మనం ఏది కరెక్టు ఏది తప్పు అనేది కూడా మనం ఆలోచించలేము అండ్ మనం ఏంటంటే డెసిషన్ తీసుకోలేము తొందరగా. అండ్ ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే దాని వెనకాల ఏంటి అర్థం అనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోతాం. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి 7 చక్రాస్ని కూడా మన చిన్ని డివైస్ హీలీ డివైస్ అనేది దీన్ని యాక్టివేట్ చేస్తుంది. మనం ఏమి యోగా చేయక్కర్లేదు, మెడిటేషను అన్ని సంవత్సరాలు మనం చేయక్కర్లేదు. దీంట్లో ఏంటంటే ఆ పర్టికులర్ హార్ట్ చక్ర అయినా మనకి ఎప్పుడైతే థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఒకవేళ మనకి దగ్గు వస్తుంది లేదా మనకి అలాంటి ఎయిల్మెంట్స్ కూడా దీని ద్వారా ఈ చక్రాస్ ద్వారా మనకి తగ్గుతున్నాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో పెట్టడానికి వీలవుతుంది అన్నమాట. సో chakras are the best solutions for most of our physical ailments as well as spirituality మంచిగా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి the best programs which are available in our Healy resonance plus and professional devices-లోనే ఇవి ఉంటాయి. మిగిలిన 2 డివైజెస్లో ఉండవు. ఇవి ఒక 3 డివైజెస్లోనే అవి అవైలబిలిటీ. ఇవే కాకుండా ఏ పర్టికులర్ సమస్యలు ఉన్నానో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు కావాలంటే ఈ డివైస్ కొనుక్కోవచ్చు, లేదా అంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా లేదా మా దగ్గరికి రావాలనుకున్నా మీరు రావచ్చు. ఆ నెంబర్స్ అనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో చూసారు కదా, ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు ఎన్టీవీ హెల్త్.